హాయ్ ఫ్రెండ్స్, సోనామార్గ్ దగ్గరకు వచ్చాము. ఇది ఇక్కడ కొండ పైకి ఎక్కుతులోకి చాలా అలసిపోయాము. చాలా కింద నుంచి చాలా పైకి వచ్చాము. ఇక్కడ హాయి కూర్చొని ఇక మన ఫ్రెండ్స్ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇదే లంచ్ మాకు ఈ రోజు. ब्रेड आमलेट చేస్తున్నాడు. ब्रेड आमलेट बन रहा है. सुपर गर्मा गरम गरम ब्रेड आमलेट. हाँ, बर्फ में गरम गरम ब्रेड आमलेट. ఇక్కడ మనం బ్రెడ్ ఆమ్లెట్ ఈ రోజు లంచ్ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈ సోనామార్గ్ ఈ హిల్స్ మీదకి ఎక్కాము. ఇదంతా కూడా ఎత్తైన ప్రాంతము. ఇంకా అంతవరకు కూడా వెళ్ళొచ్చు, కానీ అలో చేయట్లేదు. ఇక్కడ వరకు వస్తున్నారు. ఇక్కడ ఈ కొండలన్నీ కూడా చక్కగా మంచిగా కప్పబడి ఉన్నాయి. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలే కాదు, ఫ్యామిలీస్, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా చాలా తక్కువ వస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ఎక్కుతున్నారు. ఎక్కలేని వాళ్ళు ఏదైనా ఉంటే ఈ మోటారు బైక్ ఉంది, బైక్ మీద వస్తున్నారు. ఇక అంకబాబు గారు వచ్చారు. యోగికి లంచ్ టైం అయినట్టుంది, బయట రావట్లేదు యోగి. ఇది ఇక్కడ అరుణ్ చక్రవర్తి. ఇటే ఐస్ ఇలాగే చక్క ఐస్ ఆడుకుంటున్నాడు అరుణ్ చక్రవర్తి. ఈ ఐస్లో వంటలకని చేసుకుని మరి కట్టు. సో అందరూ కూడా చాలా చిన్నపిల్లలు తయారవుతున్నారు. మన మునీర్ సాబ్, ఇక మా మునీర్ సాబ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈయన కొండపై ఈ పైకి ఎక్కి చాలా అలసిపోయాడు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడం కష్టం, దిగడం చాలా ఈజీ. ఒక బాల్ వేసుకుని కూర్చున్నట్టు కిందకి వెళ్ళిపోతాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టూర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సోనామార్గ్ అనేది లైఫ్లో ఒకసారైనా రావాలి. చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. నేను గుల్మార్గ్ వెళ్ళాము, దానికంటే సోనామార్గ్ ఇంకా బాగుంది. ఇక్కడ సోనామార్గ్ ఇక్కడ రావడానికి 9 కిలోమీటర్ నుంచే మరి రోడ్ అంతా కూడా చాలా నేరోగా ఉంది. అయినా కూడా మా వాడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. యాక్చువల్ నవంబర్, డిసెంబర్లో అయితే 9 కిలోమీటర్ ఆగిపోతున్నాడు. అక్కడి నుంచి గుర్రాల మీద రావాల్సి వస్తుందట. కానీ ఇప్పుడైతే మేము దగ్గర వరకు రాగలిగాము. సింధు నది వాగు పక్క నుంచే వచ్చాము. సో సూపర్. ఇదిగో లంచ్ వచ్చేసింది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంది. సో ఎలా ఉంటుందంటే సోనామార్గ్లో ఈ హిమాలయ కొండల మీద వేడి బ్రెడ్ ఆమ్లెట్ తింటుంటే ఆ మజానే వేరు. చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఎంజాయింగ్. ఓకే బాయ్. జై హింద్. ఈ వీడియో మంచిగా